కడుపున పుట్టిన బిడ్డే కడతేర్చాడు. ఆస్తి కోసం తల్లిని చంపిన కుమారుడు. మత్తు పదార్థాలకు బానిసై ఘాతుకం. రోజుకోటి వింటున్నాం కదండి ఇట్లాంటివి మనం. నా ఎప్పుడు నేను అంతకుముందు మరి అంటే కలికాలం, కలికాలం అంటే ఏంటో అనుకునేవాడిని. బహుశా ఇదే కావచ్చు కలికాలం. తల్లిని చంపాడంట ఆస్తి కోసం. వీడిని ఏం చేయాలండి వీడిని? అది వాడి మొహమే తెలుస్తుంది చూడండి. మంచి డ్రగ్గిస్ట్లా లేడు బిడ్డ. కడుపున పుట్టిన బిడ్డ గాడి తప్పితే సరిదిద్దలని ఆ తల్లి తప్పించింది. ప్రయోజకుడిగా మార్చి కుటుంబంతో కలిసి ఉంటే చూసి మురిసిపోవాలనుకుంది. అయితే అదే బిడ్డ తన పాలిట మృత్యుగా మాట్లాడి ఊహించుకోలేకపోయింది. చివరికి అతని చేతిలోనే కత్తి పొట్లకు గురై కన్నుమూసింది. సోమవారం తెల్లారుజామున చోటు చేసుకున్న దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు కొల్లూరు సీఏ రవీంద్ర తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్లోని డివిన్ విల్లాస్లో ఉంటున్న మల్లారెడ్డి, రాధికారెడ్డి దంపతులకు ఇద్దరు మగపిల్లలు. ఏడాది క్రితం పెద్ద కుమారుడు సందీప్ రెడ్డికి వివాహమైంది. చిన్న కుమారుడు కార్తిక్ రెడ్డి చిన్నప్పుడే దరిదప్పాడంట బిడ్డ. స్నేహితులతో కలిసేవాడు కాదు. వేరే ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. డిగ్రీ వరకు చదివాడు. వయసు పెరిగే కొందికి మద్యం, మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. కన్నవారిని ఎదిరించేవాడు. మత్తు మహమ్మారి నుంచి కొడుకును బయటపడేసేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. ఏదో విధంగా కొడుకు నచ్చజెప్పి కోయంబత్తూరులోని పునరావాస కేంద్రానికి పంపారు. అక్కడ చికిత్స పొందిన అనంతరం నెలల క్రితం ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు. కొడుకు మారడనుకొని సంబరపడిన వారికి ఊహించని షాక్ ఇచ్చాడు. తెల్లాపూర్ సమీపంలోని కోట్ల విలువైన పొలం తన పేట రాయాలంటే ఒత్తిడి పెంచాడు. తాను అడిగినంత డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించాడు. ఇదే విషయంపై తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. ఆదివారం కూడా ఆస్తి పెంపకం చేపట్టాలని ఘర్షణ పడ్డాడు. సోమవారం తెల్లవారుజామున మరోసారి గొడవకు దిగి తల్లిని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అడ్డుకోబోయిన తండ్రి చేతులు గాయాలయ్యాయి. రక్తమోడుతున్న రాధికారెడ్డిని నల్లగండలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 10:30కు ఆమె ప్రాణాలు విడిచారంట. నిందితుడిని పోలీసు అదుపులో తీసుకున్నారు. ఏం ఉపయోగం వాడిని తీసుకుని అదుపులోకి ఆమె చనిపోయిన తర్వాత?